మత్తయి సువార్త 9వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుదాం. దయతో మీరు ఎవరైనా చదివి సహాయపడండి. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట రైట్? ఈరోజు యవ్వనస్తులకి కావలసిన ఒక మంచి విషయాన్ని యేసు ప్రభు వారి సేవా జీవితంలో నుంచే ఒక మాటను మీకు పరిచయం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఇంచుమించు 33.5 సంవత్సరాల యవ్వనస్తుడు. నాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. యేసయ్యకి 33.5 సంవత్సరాలు. ఏ యవ్వనస్తుడికి లేని క్యారెక్టర్ ఆయనకుంది. ఆయన ఎదుట ఒక స్త్రీ కనపడితే, సమరయ స్త్రీ, ఇంకెవ్వరు లేరు, థర్డ్ పర్సన్ లేరు. ఒక పురుషుడితో ఒక యవ్వనస్తురాలు లేదా ఒక యవ్వనస్తుడితో ఒక యవ్వనస్తురాలు ఒంటరిగా ఉంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కూడా మారిపోతుంది, వే ఆఫ్ లుకింగ్ కూడా మారిపోతుంది. యేసయ్య మాటలో చూపులో కూడా దోషం లేదు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? యవ్వన కాలంలో ఎలాగ ఆయన నిగ్రహించుకోగలిగాడు, కంట్రోల్ చేసుకోగలిగాడు? చూపు అయినా సరే, మాట అయినా సరే చాలా పవిత్రంగా మాట్లాడారు ఆయన. బ్రదర్, ఒక మాట చెప్తాను వినండి. యవ్వనస్తుడికి వెంటనే టెంప్టేషన్ ఎక్కువ, టెంప్ట్ అవుతుంటారు. టెంపర్ అంటారు చూడండి. ఏదైనా వాళ్ళకి ఒక మంచి సలహా ఇస్తే టెంపర్ అవుతుంటారు. యేసయ్యలో అది మనం చూడం. ఆయన అవమానపరిచినా, కొట్టినా, గేలి చేసినా ఆయన రక్తం ఉడకలేదు, బాయిల్డ్ కాల. ఈ మధ్య నేను ఒక యవ్వనస్తుడిని చెప్తే విన్నాను. అరే ఎందుకురా బైకులో అంత స్పీడ్ వెళ్తావంటే అంటాడు, నా రక్తానికి ఉడికెక్కువ, నా బండికి దూకుడు ఎక్కువ అన్నాడు. తీరా 4-5 రోజుల్లో చూస్తే వాడు హాస్పిటల్లో పడి ఉన్నాడు. రక్తం ఉడకకూడదు, బాయిల్డ్ కాకూడదు. అందుకే ఇలాంటి యూత్ మీటింగ్లు పెట్టేది. ఎందుకంటే ఈ యూత్ క్రిస్మస్ ఏమండి, ప్రభు మిమ్మల్ని పిలిచి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయనలో ఉన్న క్యారెక్టర్ మనలోకి రావాలని. చాలామంది గర్ల్స్ కూడా ఈ మధ్య మగవాళ్ళకు మించి స్టంట్లు చేస్తున్నారు. అమ్మ, గర్ల్స్లా లేరమ్మా, భయం వేస్తుంది గర్ల్స్ని చూస్తే. నేను ఇన్ జనరల్గా కారులో వెళ్ళినప్పుడు కారులో వెళ్తాను. నాకు కూడా బైక్ ఉంటే బైకులు వెళ్తుంటే అప్పుడప్పుడు. మొన్న ఒక ఆడపిల్ల ఏం చేసిందంటే పోతూ పోతూ నా పక్కన వచ్చి అని అంది. నన్ను ఉలిక్కి పడిపోయి నేను ఒక్కసారి నేను ఆ పాపని ఫాలో అయ్యి ఆపి, నేను పాస్టర్ని అమ్మాయి, నువ్వు గొడవ చేయటానికి నేను యవ్వనొస్తుండేం గాను అనగానే ఒకలాంటి సిగ్నల్ ఇచ్చే అనుకుంటా పోయింది. అంత ఫాస్ట్ ఉన్నారని చెప్తున్నా. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి మీరు ధ్యానం చేయాలి. ఆయనలో హోలీనెస్ ఏ యవ్వనస్తుల్లో, సేవకుల్లో కూడా చాలా అరుదు. నేను కూడా షేమ్ అవుతుంటాను. అయ్యో యేసు ప్రభులా నేను లేనే,
ఆయనకున్న పేషియన్స్, ఆ ఓర్పు, ఆ ఓపిక మనకు లేదు. ఈ మధ్య మీకులాగా కొంతమంది చదువుతున్నారని చెప్పారు. మీకులాగంటే అమ్మ చూసినప్పుడేమో, పేరెంట్స్ చూసినప్పుడేమో బుక్ ఓపెన్ చేసి ఉంటుంది, నెక్స్ట్ పేజీలో ఏమో సెల్ ఫోన్ పెట్టి ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడేమో స్టడీ చేస్తావు, వాళ్ళు వెళ్ళినప్పుడేమో చాటింగ్ చేస్తావు. ఇవన్నీ యేసుక్రీస్తులో కనపడవు. ఒకవేళ ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ ట్రెండ్లో యేసుక్రీస్తు వారికి ఐఫోన్ ఇచ్చిన, యాపిల్ ఇచ్చిన, దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టరు. యూత్ లైఫ్ సగానికి సగం కాదు ఏమండి, ఇదిగో 100కి 90% స్పాయిల్ అవుట్ అని కారణం ఏమిటంటే ఫోన్. చదవలేకపోతున్నారు, మీకు ఒక టార్గెట్ లేదు, ఒక యాంబిషన్ లేదు, మీకంటూ ఒక ఎయిమ్ లేదు, రకరకాలుగా పాడైపోతున్నారు. ఇప్పుడు చదివినటువంటి ఈ చిన్న పారాగ్రాఫ్లో, ఈ అధ్యాయంలో, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొని వస్తారంటే యేసు ప్రభు దగ్గరకు. అంటే పెరాలసిస్, కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తిని తీసుకొని వస్తే అతన్ని ప్రభువారు స్వస్థపరుస్తారు. స్వస్థపరిచిన ఈ సిట్యువేషన్ని చూసి యూదులు, అంటే వాక్యం ఎరిగిన యూదులు, యేసయ్యని తప్పుపట్టాలని, ఇంకా ఏం చేస్తాడని ఎదురు చూస్తున్నారంట. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, కుమారుడా, అంటే ఫుట్ నోట్లో ఉంటుంది, బిడ్డ, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ మాట యూదులను చాలా కలవరపెట్టింది. వాక్యం ఎరిగినటువంటి యూదులను కలవరపెట్టింది. పాపాలు క్షమించటానికి ఈయనెవరు? దేవుడు ఉన్నాడు కదా. ఏ యూదులు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారో వచ్చింది యేసు ప్రభువారని వాళ్ళు మర్చిపోయారు. అందుకే యేసు ప్రభువారు బోధ చేసిన, స్వస్థత చేసిన వాళ్ళు తప్పుపడతా ఉన్నారు. యూదులే, వాక్యం తెలిసిన వారే. జాగ్రత్తగా వినండి. ఆ నేపథ్యంలో యేసు ప్రభువారు ఒక మాట అంటున్నారు, వారి తలంపులెరిగి అని ఉంది. చదవండి 9వ అధ్యాయము 4వ వాక్యం. యేసు వాళ్ళ తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. చాలు, మనకు కావలసిన మెసేజ్ ఏమిటంటే ఈ రాత్రి, ఈ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ నాడు ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏమిటంటే తలంపులు, థాట్స్. మీరందరూ చాలా బాగా భక్తితో కూర్చున్నారు, కానీ ఈ రాత్రి మీ థాట్స్ బాగాలేదు. చాలామంది ఇమాజినేషన్స్లో బ్రతుకుతున్నారు, చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అది కదిలి బయటకు రావట్లేదు. మనం రకరకాల థాట్స్ అండి మిమ్మల్ని కుదిపేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క యవనస్తుడికి ఒక్కొక్క థాట్. ఇమాజిన్ వేరు, ఊహించుకోవటం కూడా తప్పే. బైబిల్ చెప్తుంది ఊహించుకోవటం తప్పే. నువ్వు తలంపులు ఏమండి నీ లోపల మనుషులకు కనపడకుండా మీరు లోపల ఏమండి మీరు తలంచుకోవటం కూడా తప్పే. ఏమి తలంచుకుంటున్నారు? ఏ తలంపు నిన్ను వేధిస్తుందో, నీ కెరియర్ని ఏమంటే సక్సెస్ఫుల్గా ముందుకు పోనీయకుండా ఏ తలంపు, ఏ థాట్ నిన్ను అడ్డుకుంటుందో. బ్రదర్, సిస్టర్, వింటున్నారు నా మాట? ఏమిటో కొంతమంది ఫేసులు ఫెవికాల్తో టైట్ చేసినట్టుగా టైట్ అయిపోయింది. ఈ రాత్రి మీలో ఉన్న ప్రతి థాట్ని ప్రభు బయట పెట్టాలనుకుంటున్నాడు. చప్పట్లు కొడతారు ఆ మాట కన్నా? ఏమి ఎరగనట్లుగా కూర్చున్నావు కదా, అన్ని చేసి వచ్చి కూర్చున్నావు కదా,
ఈ రాత్రి ప్రభు అంటున్నారు, ఈ క్రిస్మస్లో, యూత్ క్రిస్మస్లో మీ థాట్స్ మారాలి. మీ థాట్స్ మారాలి. ఒకడు అన్నాడు, నేను మా ఏరియాలో యూత్ మీటింగ్ పెట్టాను. ఓ యువక, స్వప్నలోకం నుంచి మేలుకోమని బ్రోకెన్ డ్రీమ్స్ అని పెట్టాను టైటిల్. కలలుగా అంటం కాదు, కలలను నెరవేర్చుకోండి. కలతో అయిపోకూడదు జీవితం. ఒకడు అన్నాడు లేచి వాకింగ్ చెప్పేటప్పుడు, అయ్యగారు, పాస్టర్ అయ్యగారు, కనీసం కలలుగానే స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఎట్లయితే వాక్యాన్ని మేము స్వీకరించలేమన్నాడు వాడు. వాక్యం అంటుంది, దైవ సంబంధమైన దర్శనాలతో కూడిన కలలు కనటం వేరు. కొంతమంది నిద్రపోకుండానే కల్లోకి తెచ్చుకుంటుంటారు. రాకుమారుణ్ణి, రారాణిని. ఇంక ఇదే వీళ్ళ లైఫ్. సొలొమోను యవనస్తుడు నిద్రపోతున్నప్పుడు దేవుణ్ణి తెచ్చుకున్నాడంట కలలోకి. దేవునితో డిస్కషన్ పెట్టాడు సొలొమోను. ఈరోజు యవనస్తుల కలలోకి దేవుడు వస్తున్నాడా, ఏమొస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. నిద్ర పట్టట్లేదు చాలామందికి. పట్టపగలే కలలుగా అంటున్నారు. ఒక గోల్ లేదు. కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా మీకు? మీకోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? వాళ్ళకున్న పొలాలు, స్థలాలు అవసరమైతే తాకట్లు పెట్టైనా మీకోసం వాళ్ళు చదివిస్తున్నారు. మీరు ఏది అడిగితే ల్యాప్టాప్స్, మీరు ఏది అడిగితే ఫోన్స్, మీరు ఏది అడిగితే బైక్, వాటన్నిటిని మీ తల్లిదండ్రులు మీకు ఇస్తున్నారే. ఆఖరికి నువ్వు మాట్లాడుతున్నవే బిజీగా. ఫోన్ రీఛార్జ్ కూడా అమ్మా నాన్నే చేయాలి. కానీ అమ్మా నాన్నతో ఒక క్షణం కూడా మాట్లాడరు మీరు. మీ థాట్స్ వేరుగున్నాయి, మీ తలంపులు వేరుగున్నాయి. ఈ రాత్రి మీ థాట్స్ యేసయ్య థాట్స్తో మమేకం అవ్వాలి. మీ కెరియర్ని పాడు చేసే ఆ భయంకరమైన థాట్స్ నుంచి మీరు బయటకు రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తీయండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యం. త్వరగా 4వ అధ్యాయము 13వ వాక్యం చదువుమా. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ రాత్రిపూట కలలు వస్తాయి. చూశారు? కొంతమందికి స్వీట్ డ్రీమ్స్ అంట. వాటినే నెరవేర్చుకోవటానికి థాట్స్ వేరు. థాట్ అంటే దాన్ని ఎలాగ నెరవేర్చుకోవాలని డిజైన్ చేసుకోవటం. ఇమాజిన్ వేరు, ఊహించుకోవటం వేరు. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళానని ఊహించుకోవటం ఎంతసేపు? నా మనసులో అమెరికాకి సెకండ్లో వెళ్ళిపోయాను నేను. బైబిల్ అంటుంది, కలలో మీకు భయం పుట్టిస్తాడు దేవుడు. మీరు ఎక్కడ తప్పించుకోలేరు. యవనస్తుడా, యవనస్తురాలా, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ఎక్కడెక్కడ ఏవి చేసి వచ్చినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచం మీద మీరు పడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు కలలోనైనా మీకు భయపెడతాడు. కలలోనైనా భయపెడతాడు మీరు మారకపోతే. కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తుంటారు తల్లిదండ్రుల దగ్గరే. తల్లిదండ్రులకు అన్నీ తెలుసు, కానీ ఎరగనట్టు ఉంటారు. తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు మోసం చేస్తారేమో, కానీ చదువు ఉన్న తల్లిదండ్రులు మోసం చేయలేరు. సో దేవుని బిడ్డలారా, కలలో ప్రభువు నీతో మాట్లాడాలి. ఆమెనన్నా చెప్తారా మాటకి? కలలో మాట్లాడాలి మీతో.
ఒకడు అన్నాడు, నేను ఎవడికి లోబడను, ఎవడికి భయపడను అన్నాడు. రాత్రిపూట దేవుడు కలలో భయపెడతాడు. అబీమెలెకు రాజును భయపెట్టాడు. మన పితరుడు అబ్రహాము భార్యతో తప్పు చేయాలనుకున్నాడు. ఆశ్రయం ఇచ్చినట్లు ఇచ్చి రాత్రికి రాత్రే దేవుడు కలలో కనపడి, అబీమెలెకు, అతడు ప్రవక్త, ఆయన భార్యకును ఆశ్రయాన్ని ఇచ్చి అతను భార్యతోనే తప్పు చేయాలని చూస్తున్నావు, చచ్చిపోతావు సుమి అని భయపెట్టాడు. నీకు హద్దులు దాటిపోయినాయి తమ్ముడా, చెల్లెమ్మా. ఒకవేళ పెద్దవారు ఉంటే అందరూ గమనించండి. హద్దులు దాటిపోయింది నీ తలంపులు, మితిమీరిపోయింది. ఈ రాత్రి ప్రభు మీకు కనపడాలి కలలో. మీ తలంపులను మార్చాలి ప్రభు. ఎవరు కెరియర్ను చూసుకోవట్లేదు ఈరోజు. అల్ప సంతోషాల కొరకు జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆదికాండం తీయండి, 6వ అధ్యాయము 5వ వాక్యంలో రాస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అదుగో హృదయములోని తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. చూశారండి, మన తలంపులు చెడ్డవంట. చెడ్డగా తలంస్తున్నావు. ఎప్పుడు చూసినా నెగిటివ్గానే నీ తలంపు, పాజిటివ్ తలంపులు రావట్లేదు మీకెందుకో. అందుకే నోవాహు కాలంలో వారి తలంపులు బాగాలేదు, వాళ్ళ థాట్స్ బాగాలేదంట. దేవుని సన్నిధినే చెరిపేశారంటండి. ఈ మధ్య బయట అయిపోయింది, ప్రేమించుకోవటం బయట అయిపోయింది. చర్చిలో తయారయ్యారు. చర్చిలో ఎవరు బాగా పాటలు పాడితే, ఎవరు బాగా పరిచర్య చేస్తే రకరకాల పరిస్థితుల్లో నడుస్తున్నారండి. ఇది దేవుని మందిరం, దైవ సన్నిధి అనే భయం పోయింది. నోవాహు కాలంలోనంట దేవుని సన్నిధి, మీరు ఆ కింద వచనాలు చదివితే దేవుని సన్నిధినే చెరిపేశారంట. వాళ్ళ థాట్స్, వాళ్ళ తలంపులు బాగాలేదు, వాళ్ళ తలంపులు బాగాలేదు. చూసారా మీరు ఆ మాటని? 11వ వాక్యం. భూలోకము, అదిగో దేవుని సన్నిధే చెడిపోయిందంట. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ తాడికొండలో ఇంతమంది, నాకు తెలిసి ఇంచుమించు 300 మంది ఉంటారేమో. ఇంత గొప్ప కాంగ్రిగేషన్ని నడిపిస్తున్న పాస్టర్ గారు, ఆనందయ్య గారు, అమ్మగారు మిమ్మల్ని ఇంత చక్కగా మోటివేట్ చేసి ప్రభువులో మిమ్మల్ని బలపరచాలని వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. అందు కాబోలు ప్రభు పిలిచి తలంపులు బాగాలేదు, చెడ్డగా ఉన్నాయని చెప్తున్నాడు. ఏమంటే ఇదిగో ఈ బయట స్ట్రక్చర్ని ఎవరైనా చూస్తారు. ఇందులో లోపం ఏమన్నా, లోపం లేకపోయినా పెద్దగా చెప్పరు. కానీ నీ హృదయంలో నీ మనసులో ఉన్న తలంపు ఎంత చెడ్డగా ఉందో అది ఎవరికి కనపడదు. నీ పక్కన వాళ్ళకి కూడా తెలియదు, ఈవెన్ నీ ఫ్రెండ్కి కూడా తెలియదు. అది మారాలంటాడు ప్రభు. అది మారాలి. సన్నిధిలోకి వచ్చి కూడా మార్పు రాలేదంటే ఎంత చెడ్డ ప్రవర్తనతో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు జలప్రలయంతో అందరిని చంపేశాడు ప్రభు. సన్నిధిని చెరిపేస్తేనే, దేవుని సన్నిధిలో కూడా ఏమండి భయం లేకుండా చాటింగ్ చేస్తుంటారండి. భయం లేకుండా చాటింగ్. వేదిక మీద కూర్చున్న పాస్టర్ గారు కూడా ఫోన్ చూడకుండా ఉండలేరు అసలు. నేను సాక్ష్యం ఇవ్వగలను. ఒకవేళ నేను చాలా రేర్ కనపడిద్ది. ఇంగ్లీషులో తెలుగులో ఏముందో బైబిల్ ఒకసారి సెర్చ్ చేసుకుంటుంటాను.
మీలాంటి వాళ్ళకి చెప్పటం కోసం. పిల్లలను కూడా కనీసం మా పిల్లల్ని సెల్ ఫోన్ ప్రార్థన అయిపోయిందాక ఆపరేట్ చేయటానికి లేదు. ఫోన్ నోట్ ఉంటుంది, అందులో చెప్పిన రిఫరెన్సులు ఆ టైటిల్ అన్నీ రాసుకుంటుంటారు వాళ్ళు. మన థాట్ మారాలి. చెడ్డవిగా ఉన్నాయంట. మన థాట్ ఎట్లా ఉన్నాయి? కొంచెం మాట్లాడతారా? చెడ్డవిగా ఉన్నాయి, కనపడట్లేదు ఎవరికి. చాలా గుడ్ పర్సన్లా కూర్చున్నావంతే. నీ లోపలకు తొంగి చూసేవారు ప్రభు. అందుకే అన్నాడు ఆనాడు యూదులతో, మీ హృదయములో ఏమి తలంపులు ఉన్నాయో, ఎందుకు ఇలాంటి తలంపులు కలిగి ఉన్నారని ఎరిగాడంట ప్రభువారు. బెర్క్మెన్ సై గారు ఓ పాట రాశారు ఈ మధ్యకాలంలో. నన్ను చూచువాడా, నిత్యము కాచువాడా అని. నేను కూర్చుంటం చూసావు, నేను లేచుండుట చూసావు, నేను పడుకోవటం చూసావు, నడవటం చూసావు, చుట్టూ నీవే ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావని రాశాడు. మంచి పాట. దేవుని బిడ్డలారా, ఆయనకు అన్నీ తెలుసు నువ్వేం చేస్తున్నావో. నీ తలంపు దేవునికి తెలిసినట్టుగా నాకు కూడా తెలియదు. నెంబర్ 1, మన తలంపు అంట చెడ్డవిగా ఉన్నాయి. అందరు మాట్లాడండి, ఎలా ఉన్నాయి? ఇట్స్ నాట్ ఏ గుడ్. దేవుని దృష్టికి మంచిగా లేదు. ఒకవేళ నీకు మంచి అనిపించవచ్చేమో. అదే మాట పౌలు గారు రోమాపత్రికతో, ఏమండి, రోమా సంఘంతో రోమాపత్రికలో రాస్తాడు చూడండి. 2వ అధ్యాయము 15వ వాక్యం. 2వ అధ్యాయము 15వ వాక్యం. అమ్మా, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను, అదిగో వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను, ధర్మశాస్త్ర సారం తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. ఇది చూడండి, నీ మనస్సాక్షి ఒకటి ఉంటుంది మీకు. మనస్సాక్షిని దేవుడు రేపు బయటకు తీస్తాడు. నువ్వు తప్పు చేసేటప్పుడు ఆ మనస్సాక్షి నీకు ఎన్నోసార్లు అడ్డుపడింది. ఇలా చేయొద్దయ్యా, అమ్మ ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడొద్దని నీ లోపల మనస్సాక్షే నిన్ను చాలాసార్లు గద్దించింది. నువ్వు అలా తప్పుగా ఆలోచిస్తుంటే, చెడుగా నువ్వు తలంపు ఏమంటే ఆలోచిస్తూ ఉంటే ఎన్నోసార్లు మనస్సాక్షిని కట్టుపడింది. కానీ అది నీకు తప్పు అనిపించట్లేదంట. మై డియర్ యంగ్స్టర్స్, నేను ఒక మాట చెప్తాను. యవ్వనస్తులకు తప్పు చేస్తున్నావంటే నచ్చదు. ఎవడు చేయట్లేదు? అసలు నాకేం తప్పు అనిపించట్లేదే. భలే ఈజీగా, చాలా ఈజీగా, సింపుల్గా మాట్లాడేస్తారు. నాకు భలే బాధ కలిగిద్ది. మీ అందరికంటే ఎక్కువ నష్టపోయినండి నేను. నన్నే చంపబోయారంటే అర్థం చేసుకోండి ఎంత నష్టపోయానో. అది జీవితం కాదు అసలు. అందులో నాకు అసలు శాంతి కనపడలా, నెమ్మది కనపడలా, ఆరోగ్యం లేదు. మన తలంపులు చెడ్డవి ఉన్నాయి. రెండోదంట, మనస్సాక్షిని కూడా త్రోసిపుచ్చేసేదిగా, నెట్టేసేదిగా ఉందంట మన తలంపులు. పాస్టర్ గారు చెబితే ఎదురుగా వాక్యం చూపిస్తేనే పట్టించుకోవట్లా. నీ లోపల, నా లోపల, నీ లోపల ఉన్న మనస్సాక్షి మాట ఎవడంటాడు? మనస్సాక్షి అంటే తెలుసా? సినిమాల్లో చూస్తారు కదా, అద్దం, సేమ్ పర్సన్ అందులో కనపడతాడు. సేమ్ పర్సన్, ఎరోయ్ ఏంది ఈరోజు టిప్ టాప్ అయ్యావు అంటాడు లోపలుండి. మనస్సాక్షి మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాగ నీకు ఎన్నోసార్లు మనస్సాక్షిని దేవుడు ఇచ్చాడు, నువ్వు ఆ మనస్సాక్షికి లోబడట్లేదు. ఊరుకోడు ప్రభు. వాత వేయబడిందంట మనస్సాక్షి.
ఎంత స్వార్థంగా ఉన్నారండి యవనస్తులు. వాళ్ళు అనుకున్నదే నెరవేరాలి కానీ తల్లిదండ్రులు కష్టాన్ని అసలు గమనించట్లేదు. మీరు బాగా 3 పూటలు తింటారే, రకరకాల రెస్టారెంట్లకు వెళ్ళిపోయి ఫాస్ట్ ఫుడ్లకు వెళ్ళి మీకోసం దిగులు పడుతూ ఒక్క పూట కూడా తినని ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉంది. అంటే మీ ఎంజాయ్మెంటే మీకు. అరే మిమ్మల్ని చెడ్డ తలంపులు డామినేట్ చేస్తున్న సంగతి మీకు అర్థం కావట్లేదు. మనస్సాక్షిని కూడా డామినేట్ చేస్తుంది మీ తలంపులు. సో ఇంకొక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథమందు యోబు గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యం చదువుమా. 21, 27వ వాక్యం. మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. యోబు గారు అంటున్నాడు తన స్నేహితులతో, కొంతమంది పన్నాగాలు పన్నుతున్నారంట, కుట్ర. అది నీ లోపల ఉన్న సంగతి దేవుడికి తెలుసు. ఒక యవనస్తుడు ఎదగొట్టం ఇష్టం ఉండదు. ఒక యవనస్తురాలు ఎదగొట్టం ఇష్టం ఉండదు. పేరుకు మాత్రం మేమిద్దరం ఫ్రెండ్స్, అబ్బా అని పిలుచుకుంటాం, డబ్బా అని పిలుచుకోరా. స్నేహితుడు నీ క్షేమాన్ని కోరాలి, నీకు మంచి లైఫ్ని ఇవ్వాలి. నువ్వు ప్రేమించిన అమ్మాయినే ప్రేమించేవాడు స్నేహితుడు అవడం. పిక్చర్స్ కూడా పనికి మాలిన పిక్చర్లు, వాటినే మనకి మనం వాటిని నేర్చుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం. యేసయ్యను చూడండి, త్యాగశీలి, అవసరమైతే ప్రేమను త్యాగం చేస్తాడు. దక్కకపోయినా ఎవరికి హాని చేయడు. ఈరోజు నువ్వు మారలేదని చెప్పి యేసుక్రీస్తు వారిని నేను చంపుతాడా? వదిలేస్తాడు అవసరమైతే. ఎవరిని బలవంతంగా ప్రభు రక్షించడు. నీకు ఇష్టం లేకుండా నీ లోపలికి రాడు సిస్టర్, నీ లోపలికి ఏం రాడు యేసు ప్రభు. నువ్వు ఇష్టపడితేనే వస్తాడు ఆయన. ఎందుకంటే నీ థాట్స్ మార్చటం కోసం. దట్స్ ద క్రిస్మస్. తల్లిదండ్రులకు కూడా తెలియని థాట్స్, సంఘ సేవకులు కూడా తెలియని థాట్స్. నీ తలంపులు చాలా డేంజరస్గా ఉన్నాయి. సంఘాన్నే చెరిపే డేంజరస్గా ఉన్నాయి నీ తలంపులు. నిన్ను నువ్వే చెరుపుకొని మనస్సాక్షిని పాడు చేసుకునే తలంపులుగా ఉన్నాయి. కొంతమందికి మీరు ఏం చేస్తున్నారంట, కీడు పన్నాగాలు పన్నుతున్నారంట, అన్యాయం చేయాలనుకుంటున్నారు. కొంతమందికి మీరు అన్యాయం చేయాలనుకుంటున్నారు. సంఘాన్ని నమ్ముకొని పెద్దలు సేవకులు ఎంతో డెవలప్ చేస్తుంటే కొంతమంది అన్యాయం చేస్తున్నారు. విశ్వాసులు ఆ సంఘాలకు ఈ సంఘాలకు వెళ్తూ ఉంటారు. ఇది అన్యాయం కాదా? ఇందాక చక్కగా పెద్దలు నాతో మాట్లాడుతూ నేను సంతోషించాను. వాళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నారు. ఇదంతా మన గ్రామం, మన సంఘం అభివృద్ధి కోసం వాళ్ళు పడుతున్న ఈ పాటుని మనం చక్కగా ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. అన్యాయాలు చేసుకుంటున్నారు మీకే. వేరు సంఘాల్లో మనం ఎంత గొప్పగా అక్కడ పోయి మెయింటెనెన్స్ తీసుకొని చేస్తాం, మన సంఘంలో చేయం. మన సేవకుడు సహకరించం. రకరకాల కుట్రాలు, రకరకాల పన్నాగాలు. నీ థాట్స్ ప్రభు ఎరిగాడు. ఆయనకి తెలుసు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా నడుస్తున్నావో. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమందు 139వ కీర్తన
రెండో వాక్యాన్ని చదవండి. 139వ కీర్తన 2వ వాక్యం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అదిగో నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసుని గ్రహించుచున్నావు. దేవుడికి తెలుసు తమ్ముడా, చెల్లెమ్మ జాగ్రత్తగా వినండి. దావీదు పెద్ద కుమారుడు ఉన్నాడు, అతగాడి పేరు అమ్నోను. దావీదుకి 18 మంది కుమారులు, 18 మంది కొడుకులు, ఒకే ఒక కుమార్తె తామారు. తామారు అబ్షాలోము ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఒక తల్లికి పుట్టారు. సొంత చెల్లెల మీదే కన్నేస్తాడు. వాడి తలంపు దేవుడికి తెలుసు, కనీసం దావీదుకు తెలియదు, చెల్లెలకు తెలియదు. వాళ్ళ అన్న ఏమండి అబ్షాలోము కూడా తెలియదు. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఇలాంటి తలంపుతో ఏమైనా ఉన్నావేమో ఒకసారి చూడు. మనం ఏమండి సేమ్ అమ్నోన్ లాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాం మనం. అమ్నోన్ లాంటి క్యారెక్టర్, రకరకాల తలంపులు. కొంతమంది ఏమో కావాలని రిస్క్ ఫ్యాక్టర్స్ చేసి రిస్క్ తీసుకొని జీవితాన్ని ట్రబుల్లో పడేసుకుంటుంటారు. నన్ను చూస్తే అందరూ భయపడాలని. చివరికి నిన్నే దేవుడు ఏమండి ఇదిగో రోడ్డు మీద ఉంటూ చూసావా, ఒక ఓరకొక్క దాన్ని భయపెట్టినట్టుగా నేను భయపెడతాడన్న సంగతి తెలియట్లా. గొప్ప గొప్ప ఏమండి ఇదిగో ఒక మాట జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నటువంటి రౌడీలు నేను ఎదుగుతున్నాను. ఈరోజు సేవ చేస్తున్నారండి వాళ్ళు. మన తలంపులు మార్చుకోకపోతే ప్రభు ఈ రాత్రి ఆయన వచ్చిన దానికి ఇదిగో మనం క్రిస్మస్ ఇప్పటిదాకా సంబరం చేసుకున్న దానికి ఏమన్నా అర్థం ఉందా? నోవాహు కాలంలోనేమో దేవుని సన్నిధిని పాడు చేశారు. అమ్నోనేమో దావీదు కుమారుడు, తండ్రికి చెల్లెలకి ఏమంటే తమ్ముడికి తెలియకుండా చెల్లెల మీదే మనసు కలిగి ఉన్నాడు. ఆ తలంపు దేవుడికి తెలుసు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దేవుడికి తెలుసు. కూర్చోవటం తెలుసు, నిలబడటం తెలుసు, ఎందుకు వెయిటింగ్ చేస్తున్నావో తెలుసు, రోడ్లంటే ఎందుకు 4 సార్లు అటు ఇటు తిరుగుతున్నావో ఆ వీధిలో దేవుడికి తెలుసు, ఎందుకు ఫోన్ తీసుకొని డాబా మీదకి వెళ్తున్నావో తెలుసు, రోడ్ల మీదకి వెళ్తున్నావో తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. మీరు తల్లిదండ్రులను మోసం చేసినట్టు దేవుణ్ణి చేయలేరు. మీకు ఇంకో మాట చెప్పనా, మంచి స్నేహితురాల్ని మీరు కనుగొనండి. నువ్వే అంతంత మాత్రం నీ స్నేహితురాలు రకరకాల ఏమంటే పరిస్థితుల్లో ఉంటే ఆమెతో నువ్వు స్నేహం చేసావనుకో ఇంకా చెడిపోతావు. నువ్వు కూడా అంతే తమ్ముడు. మనకి ఒక మాట చెప్పాలంటే స్టెబిలిటీ లేదు, స్టెబెండ్గా ఉండలేము మనం. అలాంటి వాళ్ళందరూ జోలికి వెళ్ళి మనం కూడా పడిపోతాం. మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారంటే ఆత్మీయ తల్లిదండ్రులని చూజ్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని భక్తిలోకి నడిపిస్తారు, మీ టాలెంట్స్ని బయటకు తీస్తారు, ప్రభుతో మీకు అటాచ్మెంట్ కలిగిస్తారు, దినదినం మిమ్మల్ని ప్రభువులో బలపరుస్తారు. మన సహవాసం కూడా ఆత్మీయ నాయకులతోనే ఉండాలి. ఈ మాట మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మీ తలంపులు కొంచెం ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ ఇదే రైట్. దెబ్బతిని బాధపడేదానికంటే ముందే మనం మారితే మంచిది. అనుకున్నట్లుగా అమ్నోను చెల్లిని చెరిపేశాడు. చెరిపిందాక ఎవరికి తెలియదు. ఒక అతను నన్ను అడిగాడు, ఇలాంటి మాటలు బైబిల్లో రాపియటం ఏంటంటే ముందస్తుగా ఇంకా కొంతమంది ఇలా చేయకుండా ఉండటం కోసం రాపించాడు. భయపెడుతున్నాడు మనల్ని. పాపం చేయటానికే మనకి భయం. పాపం అంటే భయం లేనోడు
ఏమంటే అదుపు లేకుండా తిరుగుతాడు. కంట్రోల్ చేయలేం మనం. ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి, 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి. ఎవరు తలంపులంట? ఎవరు బాగుంటారు ఎంజాయ్గా. అమ్మ వినండి, ఇదిగో వినండి. ఎవరు బాగా చదువుకుంటారో, ఎవరు బాగా సెటిల్ అవుతారో, ఎవరు హ్యాపీగా ఉంటారో, ఈ బుద్ధిహీనులంట వాళ్ళ తలంపులు మీ మీదే ఉంటాయని వాక్యం చెప్తుంది. నిన్ను ఎలాగైనా రోడ్డును పట్టించాలని, మీ కుటుంబాన్ని రచ్చకేడవాలని, మిమ్మల్ని పాడు చేయాలని తల్లిదండ్రులు చెప్తున్నారు కదా, వెళ్ళొద్దమ్మా, వాళ్ళతో వెళ్ళొద్దన్నా మీరు వినరు. ఆ బుద్ధిహీనులు మనసంతా మీ మీదే ఉంటుంది. మిమ్మల్ని ఎలా చెడగొట్టాలి, ఎందులో ఇరికించాలి. ఏమండి, ఒక ఆమె నాతో చెప్పింది, మా పిల్ల ఎంత అమాయకురాలండి, ఇక్కడ తలదించితే కాలేజీలు ఎత్తేదంట. మీరేమనుకోవద్దు ఇలా చెప్పానని. ఆ పిల్ల 6గురిని మెయింటైన్ చేస్తూ ఉంది. నేను అన్నాను, నాకు కొంచెం ఏమంటే కడుపాత్రం ఎక్కువ. అమ్మ ఈ పిల్లేనా అని అన్నా నేను. ఈ పిల్లేనా, చూసుకోవా, ఎవరితో స్నేహాలు చేస్తుందో చూసుకోవా, ఏమనంటే చచ్చిపోయిద్దంట, పారిపోయిద్దంట, భయపెడుతుందంటే తాట తీసైనా సరే క్రమం పెట్టాలి. 2-3 రోజులు అన్నం పెట్టకుండా మార్చండి, తప్పేమి లేదు. చచ్చిపోతామని బెదిరించారనుకో, నిజంగా నీవు చచ్చిపోతారేమో చూద్దాం. పురుగుల మందు ఏంటి తాగుతారేమో, తాగరు. తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీ లైఫ్ కోసం వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటే, మీ ఎంజాయ్మెంట్ కోసం తల్లిదండ్రులను మోసం చేస్తుంటారు. మళ్ళీ ఏమంటుంది తెలుసా, ఇది కామన్ అంది ఆ పిల్ల నాతో. నా ఏజ్కి నేను భయపడిపోయా. ఏంది 6 కామనా? ఈడికి 10 మంది అంట. ఎవరు చూసినా నువ్వే ఫస్ట్ బంగారం అంటాడు. నాకెవ్వరు లేరు, ఫస్ట్ నీతోనే చాటింగ్ అంటాడు. మీ తలంపులు ఎరిగిన దేవుడు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీ లైఫ్ను పాడు చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలే ఫోన్స్ వచ్చినాయి, ప్రతి వారిని షూట్ చేస్తున్నారు, కెమెరాతో షూట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రేపు పెళ్ళిళ్ళప్పుడు ఇబ్బంది పడతారు. ఒక అన్నయ్యగా నేను మీకు జాగ్రత్త చెప్తున్నాను. షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు రకరకాల కెమెరాస్ పెడుతున్నారు. రూములకు వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినప్పుడు జాగ్రత్త. 1:4 నలుగురు షేర్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మీకు తెలియనివేం కాదు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బుద్ధిహీనులతో మీరు తిరుగుతున్నారు. అందుకే మీ తలంపులు పాడైపోయినాయి, మీ తలంపులు చెడుగా ఉన్నాయి, మనస్సాక్షి కూడా లోబడకుండా ఉంది. మీ తలంపులు ఏమంటే ఇదిగో తప్పు అనిపించకుండానే, నేను చేస్తుంది తప్పు అనిపించకుండానే కవరింగ్ చేసుకుంటా ఉన్నావు. నాకు అనిపిస్తుందండి, నేను ఏదన్నా తొందరపడి మాట్లాడాను అనుకోండి, ఇది తప్పు అనిపిస్తుంది. పోనీ నీకు అనిపిస్తుందా? యవనస్తురాలా, నేను తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? బుద్ధిహీనులతో తిరుగుతున్నావు ఎక్కువగా, తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు ఎక్కువగా. పరిశుద్ధ గ్రంథమందు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. 55వ అధ్యాయము 7వ వాక్యం. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు
తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపుకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చప్పలు కొట్టి కనపరచండి ఆ మాటకు అందరూ. యెహోవా వైపుకు మీరు తిరిగితే మీ మీద జాలి పడతాడు. మీ తలంపులు మానాలి. బుద్ధిహీనులుగా నడుచుకోవటం మానాలి. దేవుని సన్నిధిలోనే ఆ చెడు తలంపులు మానాలి. యాటిట్యూడ్ చూపించొద్దు, తప్పు. స్థితిని మార్చుకోండి. నేనంటాను, యవ్వన కాలం పోతే మళ్ళీ రాదు. ఏమి చేయాలన్నా యవ్వన కాలమే. ఇప్పుడు నా వయసుకు వస్తే నేనేం చేస్తున్నాను తెలుసా? అన్నిటితో రాజీ పడిపోతున్నా, అందరితో రాజీ పడుతున్నా. యవ్వన కాలంలో నేను కూడా కాలర్ ఎగరేసి కొట్టాలనుకున్న వాడిని కొట్టా, తిట్టాలనుకున్న వాడిని తిట్టా, తిరగాలనుకుని తిరిగా, తాగాలనుకుని తాగా. ఇప్పుడు అనుభవిస్తున్న తిరిగినటువంటి ఆ చెడు తిరుగుల ప్రభావం ఇప్పుడు అనుభవిస్తున్నాను. వయసులో ఉన్నావు కదా, అంతే ఉంటుందయ్యా. వయసులో ఉన్నావుగా, 46 ఏళ్ళు వచ్చినా ఇంత మటుకు నాకు చిన్న అక్షరం కూడా కనపడుతుంది. మీరు ఇంకా కలజోళ్ళు పెట్టుకున్నారంటే మీ చూపు ఎట్లా పోయిందో చూడండి. అతిగా ఆలోచించి ఏమంటారు, గొప్పగా ఏమైనా చదువుతున్నావా, స్టేట్ ర్యాంకర్వా? అది కూడా లేదు. ఒక కెరియర్ నువ్వు అసలు పక్కన పెట్టేసావు ఈ రోజున. పిచ్చి తల్లిదండ్రులు పాపం మిమ్మల్ని నమ్ముతున్నారు. తల్లిదండ్రులు కూడా నా వందనాలు చేసి చెప్తున్నాను, కొంచెం పిల్లల విషయంలో మీరు ఫర్దర్గా ఒక స్టెప్ తీసుకోండి. బాధపడినా సరే పర్వాలేదు, పరిశీలించండి. వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళండి కాలేజ్ దాకా. పని అన్నాడు అనుకో, పని దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయండి, తప్పులేదు. బాధపడితే బాధపడ్డారు, జీవితాంతం వాళ్ళు బాధపడకుండా ఉండటం కోసం మనం కూడా వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బాధ కలుగుతుందా? పిలిచి మా అమ్మ నన్ను ఎంక్వైరీ చేయమంటున్నాడని మానుకోవాలంట. దుష్టులు తలంపులు మానుకోవాలి. అప్పుడు ప్రభు మీ మీద జాలి పడతాడు. ఏమంటే ఇప్పటికీ 4 విషయాలు చెప్పాను. యవనస్తుని థాట్స్ ఎంత డేంజరస్గా ఉన్నాయంటే తలంపుల గురించేగా చెప్తుంది వాక్యం. 1, దేవుని సన్నిధిని కూడా చూడకుండా చెడ్డ తలంపులతో ఉన్నాయంట. రైట్? మనం అలాగనే ఉన్నాం అనుకుంటున్నాను నేను. మనం అంటున్నాను నేను కూడా. చెడ్డ తలంపులతో ఎక్కువగా ఫీడ్ అయిపోయింది మన మైండ్. అందుకే మనం దేన్ని పట్టించుకోవట్లా. మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా చేస్తాం. నాకు ఈగో ఎంత పట్టిందంటే చాలామంది ఇదే మాట్లాడుతున్నారు ఈ రోజులో. నా ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలి నాకు. యవనస్తులు తలంపులు దేవుని సన్నిధిని కూడా చెడగొట్టే చెడ్డ తలంపులు అంట. వాళ్లే కాదు, పెద్దోళ్ళు కూడా అంతే ఉన్నారు. అందుకే నోవాహు కాలాన్ని తుడిచిపెట్టాడు ప్రభు. 2వది, మనస్సాక్షిని కూడా కాలదంతున్నారంట. మనస్సాక్షిని కూడా యవనస్తులు ఇదిగో వాళ్ళకి దేవుడు తలంపుకిస్తే మనస్సాక్షిని కూడా త్రోసిపుచ్చుతున్నారు. అమ్మ, మనస్సాక్షి ఉందా? పోనీ తమ్ముడా, చెల్లెమ్మ, నీకు మనస్సాక్షి ఉందా? ఇంకా చాలు, ఎంజాయ్ చాలు. ఏదో ఒకళ్ళు 2-3 నా పక్కకు రండి, కుర్రోళ్ళు కానీ ఆడపిల్లలు కానీ. కళ్ళన్నీ గుంటలు పడిపోయి ఏమంటారు వీటన్నిటిని వేలాడి పడిపోతా. దిగులు, మీకు దిగులు ముసలోళ్ళ కంటే దారుణంగా ఉన్నారు. అందుకే రాగా నా మాట అంది నేను. యవనస్తులలో కళ కనపడట్లేదు, ఆరోగ్యకరమైన వాతావరణం కనపడట్లేదు.
పిచ్చి పిచ్చి ఆలోచన, రాత్రి 2-3 గంటల దాకా నిద్రపోవు. దుప్పట ముసుగేసుకోవటం, బ్రైట్నెస్ తగ్గించుకోవటం, అమ్మా నాన్న నిద్రపోతున్నారు అనుకుంటారు మిమ్మల్ని చూసి. నిద్రే ఉండదు. ఆ కళ్ళన్నీ గుంటలు పడిపోయాయి, ఫేస్ అంతా పీక్కుపోయింది, ఆరోగ్యం లేదు. యవ్వన కాలంలోనే బీపీలు షుగర్లు వచ్చేసినాయి మీకు. మనస్సాక్షిని మీరు కాలదనుకుంటున్నారు. రెండవది. మూడోది, దేవుని బిడ్డలారా ఏమంటున్నారంటే బుద్ధిహీనులతో మీరు ఎక్కువగా ఫెలోషిప్, సహవాసం కలిగి ఉంటున్నారు. ఎవరండి మీ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ ఎవరండి? బుద్ధిహీనుడు, సెన్స్లెస్ ఫెలో. వాడికి సెన్స్ ఉండదు. సెన్స్ ఉంటే అరే ఎందుకురా నువ్వు చదువుకుంటున్నావు, ఆ అమ్మాయిని ప్రేమించటం ఎందుకురా, లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు, ముందు చదువుకోరా అని చెప్తాడు. ఎవడు? సెన్స్ కలిగినోడు. సెన్స్లెస్ ఫెలో ఏమంటాడంటే, బాబాయ్ సూపర్ ప్రేమించావురా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కేజీఎఫా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అమ్మాయిని? ఇంకా నయం, మార్చరీకి తీసుకెళ్ళ. నిజమైన స్నేహితురాలు నువ్వు ఏమండి, ఇదిగో పెడత్రోవ పడుతుంటే, అడ్డత్రోవలోకి వెళ్తుంటే, రాంగ్ రూట్లోకి వెళ్తుంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఓ ఫాదర్గా నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఒక కొడుకుగా మా నాన్న నేను ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. మా నాన్న ఉద్యోగస్తుడు, లాస్ట్ 2 years క్రితమే రిటైర్ అయ్యారు. లైన్మెన్, కరెంట్ డిపార్ట్మెంట్. మా తాతయ్య గారు కూడా అదే, ఉద్యోగస్తుల ఫ్యామిలీ. భలే బడాయి చేసేవాడిని, పొగరెక్కువ. ఇప్పుడేం చూశారు నన్ను మీరు? అసలు నాకు ఈ పిల్లలు సర్టన్ ఏజ్కి వచ్చేదాకా కూడా నాకు అసలు పొట్టలేదు. అలా మెయింటైన్ చేశాను. పోలీస్ ఫిగర్లాగా ఉండేది, క్రాఫ్ కూడా. హెయిర్ అంతా రాలిపోయింది. ఇప్పుడు ఎంతకాలం ఉంటుందమ్మా నీ హెయిర్ చెప్పండి? ఏ తమ్ముడా, ప్లే గ్రౌండ్ అయితే ఒకరోజు నీకు కూడా పెట్టబెట్టుకొని ఎచ్చులు పడుతున్నావుగా. పెద్దోళ్ళు లేదని చెప్పగానే చెప్పు బాబాయ్ అంటున్నాడు. నెత్తి మొత్తం ఊడిద్ది ఒక రోజున. అవన్నీ చేసి వచ్చాను. అయితే నేను ఒకటి చెప్తున్నా, దెబ్బతిన్నవాడు చెప్పిన మాటలు తీసుకోవాలి, మీకు నష్టం జరగకుండా ఉంటుంది. మీ థాట్స్ మారటమే నిజమైన క్రిస్మస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ థాట్స్ మార్చుకోవాలి, మీ థాట్స్ మానుకోవాలి. రాంగ్ థాట్స్, రాంగ్ గైడ్ లైన్ ఎవరు మీకు ఇస్తున్నారో, రాంగ్ నోటిఫికేషన్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళ నుంచి మీరు విడుదల పొందాలి. నేను అంటాను, ఏమండి, ప్రమాదకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? ఘోరమైన పాపాల గురించి నేను ఒక బుక్ రాస్తున్నాను. నటనని తెలిసినా కూడా ఒప్పుకోకపోవటం అంట పాపం, ఘోరమైన పాపం. నీది నటనని తెలుసు, మారినట్టుగా నటిస్తున్నావు అని తెలుసు, రంపపు కోతల్లాగా ఉంటుంది ఆ పుస్తకం. నీది నటనని తెలుసు, నటిస్తున్నావని తెలుసు, సమాజంలో, ఇంట్లో, సంఘంలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావని తెలుసు. అయినా కూడా నేనేదో బాగుపడినట్టుగా కలరింగ్ ఇస్తున్నారు మీరు. ఘోరమైన పాపం అంట, దీనికి దేవుడు కూడా పరిష్కరించలేడు. కావాలనే నటిస్తున్నావు నువ్వు. క్రిస్మస్కి ప్రభు పిలిచి యూత్ క్రిస్మస్లో ఏం చెప్తున్నాడంటే, ఆ నటన తీసేసుకోండి. రెండోది వేషధారణ. వేసేనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను. వేషాలు వేసుకొని బ్రతుకుతున్నారండి సంఘం. మూడోది ఏంటో తెలుసా? ఫలింపు లేకపోవటం. చెట్టుకి ఫలాలు లేకపోతే నరికి పక్కనేసేస్తారు. ఓ క్రైస్తవుడిగా ఫలాలు లేకపోతే ఘోరమైన పాపం. ఇంకోటి ఏం తెలుసా? స్వయం మోసం అంట. అంటే నిన్ను నువ్వే మోసం చేసుకోవటం, స్వయం మోసం. పాపం ఉందని తెలిసినా నాలో ఏమి లేదు, ఆ అబ్బాయిలో లేదా అని తోడు తెచ్చుకుంటామంట. దాన్ని స్వయం మోసం అంటారు.
అమ్మాయి నువ్వు ఆ పని చేసావు కదా ఒప్పుకోవచ్చుగా అంటే, నా మీద పడతావింది, ఆ రేవతి చేయలే, అది ఆ పిల్ల చేయలేదా అని అంటావు పక్కన. స్వయం మోసం అంటారు. ఇలాగ చాలా మాటలు ఉన్నాయి. పరిశుద్ధాత్మని ఎదిరించటం, దుఃఖపెడతాం కూడా అంట. క్షమాపణ లేని పాపాలు ఇవి. క్షమాపణ లేని పాపాలు, ఘోరమైన పాపాలు ఇవి. నటించొద్దు, వేషధారణ వద్దు, ఫలించండి, పరిశుద్ధాత్మని దూషించొద్దు. మీ యాటిట్యూడ్ మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి. నీ ఫేస్లో ఏదన్నా డార్క్ స్పాట్ వచ్చిందనుకోండి, ఫేస్లో మచ్చ ఉందని అర్థం చెప్పిద్ది, నేనేం చెప్తా, డాక్టర్ చెప్తాడు. నీ మనసులోనే మచ్చ వస్తే నేనేం చేయలేను. నీ తలంపులు చాలా దారుణంగా మారిపోయినాయి. ఇందాక చెప్పానుగా, అమ్నోను సొంత చెల్లెల మీదే కన్నేసిన సంగతి తండ్రికి తెలియలేదు, ఏమంటే చెల్లెలకి తెలియలేదు, చెల్లెలు అన్న అబ్షాలోముకి తెలియలేదు. మీ తలంపుల్లో ఏముందో నాకు తెలియదు. సిన్సియర్గా, సీరియస్గా ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. నిజమే ప్రభు, చాలా డేంజరస్గా ఉంది నా మైండ్. తల్లిదండ్రులను, సంఘాన్ని, నాయకులను, ఆత్మీయ తల్లిదండ్రులను కూడా మోసం చేసి బ్రతుకుతున్నాను, నన్ను మన్నించని ప్రభువుని అడిగితే కనికరిస్తాడంట, జాలి పడతాడంట. ఇట్స్ కాల్డ్ ఏ రియల్ క్రిస్మస్. చప్పలు కొట్టి కనపరుస్తారా గట్టిగా? మనకున్న థాట్స్ మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఏమనుకోకుండా. యూత్ ఏమండి, జెంట్స్ బాయ్స్కి, గర్ల్స్కి, నీ థాట్స్ ప్రభు మార్చును గాక. చెప్పండి, ఒక్కసారి చెప్పండి. ఇదే ప్రసంగం. నీ చెడ్డ థాట్స్ని ప్రభు తీసేయాలి, చెడ్డ థాట్స్ని తీసేయాలి. నీ కెరియర్ని పెట్టుకో ముందు. ఒక్క మాట చెప్పనా, నువ్వు చచ్చిపోయినా కూడా నలుగురికి లైఫ్ ఇచ్చేలాగా బ్రతుకు. చెల్లెమ్మ వింటున్నారా? నువ్వు చనిపోయినా కూడా నలుగురికి లైఫ్ ఇచ్చేలాగా బ్రతకండి. అది లైఫ్ అంటే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తీయండి, 4వ అధ్యాయం 12వ వాక్యం. 4వ అధ్యాయం 12వ వాక్యం చదువురా. 4వ అధ్యాయం 12వ వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చప్పలు కొట్టి కనపరుస్తారు గట్టిగా. నిజముగా నీకున్న తలంపులను మార్చాలంటే నాలాంటోడు ఎన్ని మోటివేషనల్ మెసేజ్లు ఇచ్చినా నువ్వు మారవు. అదే నువ్వు రోజు వాక్యాన్ని కానీ ధ్యానం చేస్తే వాక్యమే నిన్ను గుచ్చి శోధించి పొడిచి నీ యాటిట్యూడ్ని మార్చేసింది. వాక్యానికి అంత బలం ఉంది, వాక్యాన్ని చదవట్లేదు యవ్వనస్తులు. 3,000 5,000 రూపాయలు బట్టలు. ఒకడు అంటున్నాడు, ఎంత తెలుసా ఇది, అవన్నీ వేసి పక్కన పెట్టాను, చెమట పట్టదా దానికి? 5,000 అయితే చెమట పట్టదా, వాసన రాదా? ముందు చెమట పట్టే ఆ దేహం, ఆ కంపును వదిలించుకో. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, యవనస్తుడికి వాక్యం కావాలి. ఒక్క బైబిల్ కొనుక్కోలేకపోతున్నారు, ఎంత కాస్ట్లీ బట్టలు కొంటున్నారో. ఏమనుకోకుండా మీ బైబిల్ చూపించండి ఒకసారి, ఎంతమంది తెచ్చారో బైబిల్ చూపించండి. బైబిల్ షో మీ యువర్ బైబిల్. యవనస్తులందరూ చూపించండి, కొనుక్కోండి. బైబిల్ దొరకట్లేదు. నిజ క్రైస్తవుడుగా నీకు బైబిల్ ఉండాలి. నీ తలంపులను మార్చేదే వాక్యం, సన్మార్గంలో పెట్టేదే వాక్యం. మన చెడ్డ తలంపులు, మన మనస్సాక్షిని శుద్ధి చేసేదే వాక్యం. వాక్యం లేకుండా నేను క్షణం కూడా బ్రతకలేను సార్.
నాకు వాక్యం అంటే ప్రాణం, ప్రార్థన అంటే ప్రాణం. ఈ రెండు నాకు రెండు కళ్ళు లాంటి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. హృదయంలో ఉన్న తలంపులను కూడా శోధించిద్దంట వాక్యం. వాక్యానికి అలవాటు పడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుందంట. ప్రొటెక్షన్. చూడండి, యేసుక్రీస్తు వారి మాట అన్నా వాక్యమన్నా అసలు యేసయ్యనా, ఆ యేసయ్య అయినా మీకు ప్రొటెక్షన్ అంట, కావలి. కొంతమంది ఈతకెళ్ళారు బ్రదర్ బాపట్లకి. ఒక కుర్రోడు చనిపోయాడు, ఒక కుర్రోడు కొట్టుకొని వెళ్ళిపోయాడు. మిగతా 8 మంది ఎందుకు క్షేమంగా ఉన్నారు తెలుసా? వెళ్ళింది కూడా మా కాలనీ వాళ్ళే. వాళ్ళ తల్లులు ప్రార్థన చేస్తున్నారంట. తల్లిదండ్రులు కూడా మీరు చేయాల్సింది ప్రార్థన మీ బిడ్డల కోసం. బిడ్డ బయటికి వెళ్ళి లోపలికి వచ్చేదాకా ఏ దుర్మార్గుడికి ఏ దుర్మార్గురాలకి కనెక్ట్ కాకుండా, ఏ బుద్ధిహీనుడు కళ్ళపడకుండా మన బిడ్డలు క్షేమంగా తిరిగి వచ్చేలాగా మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. బిడ్డల తలంపులు మారుస్తుంటారు వాళ్ళండి. ప్రేమగున్న మన బిడ్డలను మన మీదకే ఉసుగొలుపుతుంటారు, రేపుతుంటారు, తల్లిదండ్రులని క్వశ్చన్ చేసే రేంజ్కి తీసుకొస్తారు. అందుకని బిడ్డల కోసం ప్రార్థన చేయండి. బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఒక తండ్రిగా ఒక ఆవేదన పడి చెప్తున్నాను. ఇంతమంది యవనస్తులు ఒక మంచి పని చేస్తూ ఉంటే ఎంతమంది బ్రతుకుతారు ఆ మంచి పనిలో? మీరు చెడిపోతే యవనస్తులకు అది బలం కాదు. మీ యవన బలం ఎంత అందంగా ఉంటారో తెలుసా? మీ బలం, మీ కండలు, మీ కలర్, ఏమండి, మీ హైట్, మీ ఫిజిక్, ఇప్పుడే మీకు మంచి బలం. నాలాగా వయసు మణితే ఇక మీకు బలం ఉండదు. అది అమ్మమ్మలు కూడా ఉన్నారు చూడండి అక్కడ. ఒకడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడే ఎట్టుంటే అమ్మమ్మ అప్పుడు ఎట్టున్నావు అన్నాడు. ఒకప్పుడు వాళ్ళు కూడా ఆటాడి వచ్చిన వాళ్ళే. మనం కూడా ఆ స్టేజ్కి రావాలి ఒక రోజున. మీరు కూడా ఆ స్టేజ్కి రావాలి. అందుకే యవ్వన బలాన్ని మీరు పాడు చేసుకోవద్దు. సంసోను తలంపుని పాడు చేసిందంట దెలీలా. వెంట్రుకే ఉందండి, కట్ చేస్తే మళ్ళీ పెరిగిద్ది. ఇక్కడ వెంట్రుక కాదు క్రైటీరియా. బైబుల్ అయితే వెంట్రుక కట్ చేసినందుకు బలం పోయిందని ఉంది. కానీ సంసోను తన రహస్యాన్ని చెప్పి సమర్పణ పోగొట్టుకున్నాడు ఒక ఆడపిల్ల కోసం. దేవుడితో ఉన్న కనెక్టివిటీని పోగొట్టుకున్నాడు ఆడపిల్ల కోసం. జుట్టు పెరిగిద్ది, అభిషేకం మళ్ళీ రాదు. లాస్ట్కి అతను చేసిన ప్రార్థన కూడా ఏంటో తెలుసా? అయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఫిలిష్తీయుల మీద పగ తీసుకొని చచ్చిపోతాను అన్నాడు. నేనే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడిని తెలుసా? తప్పు చేశానయ్యా దెలీలాతో, నన్ను మన్నించి నీ పరిచర్య కొరకు వాడుకోమనేవాడిని. శత్రువుల మీద విజయాన్ని ఇచ్చి. చప్పలు కొట్టి కనపరచండి ఒకసారి. తప్పు నొప్పుకుంటే క్షమించి వాడుకుంటాడు ప్రభు. వాడుకునే సమర్థుడు మన దేవుడు. అంతేగాని మనం తొందరపడి అలాంటి ప్రార్థన చేయకూడదు. శపించే ప్రార్థన చేయకూడదు. ఫిలిష్తీయుల నాశనం కొరకే సంసోను అఫ్కోర్స్ ఎన్నుకున్నాడు. కానీ సంసోను చేయవలసిన ప్రార్థన అది కాదు. ఒక ఆడపిల్ల వల్ల తలంపులు కూడా మారుతాయి అంటానికి చెప్తున్నా. పెద్దగా ఏం అవసరం లేదండి. ఒక పురుషుడి వల్ల నీ తలంపులు మారిపోతాయమ్మా. ముందున్న ఫ్యూచర్ని మీరు రీచ్ కాకుండా మధ్యలోనే ఆగిపోతారు. కాబట్టి నా మాటలు ముగింపు చేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఒక్క మాట చదివితే నేను ముగింపు చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యం. ఆయన వారి తలంపులు ఎరిగి
ఆ, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజు రాజ్యము పాడైపోవును. చూడండి, చాలు చాలు చాలు. తలంపులు ఎరిగి ప్రభు చెప్తున్నాడు. కొంతమందికి వేరు ఉండాలనుకుంటున్నారండి యవనస్తురాళ్ళు. ఒక ఆడపిల్ల చెప్పింది, మా అమ్మ ఒకటే టార్చర్ పెడుతుంది, మా నాన్న ఒకటే టార్చర్ పెడుతున్నాడు, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, హాస్టల్లో పెట్టి చదువుకోవాలంటుంది కానీ ఉట్టిదే. తల్లిదండ్రులు నీకు అంత వెక్కసమయ్యారా? ఈ ఇంట్లో అసలు క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు, నరకం అంటున్నాడు యవనస్తుడు. మీ తలంపులు ఎరిగి చెప్తున్నాడు, మీకు మీరుగా వేరుగా ఏమండి, ఇదిగో వేరైపోతే పాడైపోతామని చెప్తుంది. తల్లిదండ్రుల ప్రొటెక్షన్లోనే ఉండండి, సంఘం అనే ఆశ్రయపురంలో ఉండండి, వాక్యం అనే ఆశ్రయపురంలో ఉండండి, ప్రార్థన అనే ఆశ్రయపురంలో ఉండండి. మీరు కాపాడబడతారు, మీ తలంపులు కాపాడబడతాయి. పిచ్చి పిచ్చిగా మీరు ఆలోచన చేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దయచేసి లేచి నిలబడతారా? ఒకసారి అలా నిలబడతారా? ఓ చిన్న సవరింపు చేసుకోండి, అందరు లేచి నిలబడండి.